హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ మొబైల్ పోగొట్టుకున్నారా? లేదంటే ఎవరైనా దొంగతనం చేశారా? అయితే ఫోన్ లాస్ట్ అవ్వడం వల్ల మీకు డివైజే కాదు వెళ్ళేది, మీ బ్యాంకింగ్ యాప్స్, మీ పర్సనల్ డేటా, మీ ఫొటోస్ అన్నీ డేంజర్లో ఉన్నట్లు. బట్ ప్యానిక్ అవ్వకండి. నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే మీ మొబైల్ డేటాని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫోన్ని ట్రేస్ కూడా చేయవచ్చు అనమాట. అలాగే మీ ఫోన్ని రిమోట్గా బ్లాక్ కూడా చేయొచ్చు అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఇది. మీరు మీ ఫ్రెండ్స్ తీసే మొబైల్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ ఫోన్ చేసుకుని అందులో గూగుల్ మై ఫైండ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ మెయిల్తో లైన్ ఇవ్వాలన్నమాట. లైన్ అయితే మీకు అక్కడ ఉంటాయన్నమాట ఆప్షన్స్. ఫోన్ లాక్ చేయవచ్చు, అలాగే ఫోన్ రింగ్ చేయొచ్చు, అలాగే ఫోన్ లొకేషన్ అంటే ఎక్కడ ఉందని మనం ఎత్తుకోవచ్చు అనమాట. కానీ లొకేషన్ అనేది ఇంటర్నెట్ ఆన్లో ఉంటేనే బాగా అక్యురేట్గా చూపిస్తుంది అనమాట. ఫోన్ దొరకలేదంటే మీరు ఖచ్చితంగా రిమోట్ లాక్ అనేది వేయాలన్నమాట. ఇది ఎలా వేయాలంటే మన గూగుల్ ఫైండ్ యాప్లో మన డివైస్ మీద క్లిక్ చేసి అక్కడ రిమోట్ లాక్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేయడం వల్ల ఫోన్ అనేది లాక్ అవుతుంది. అంటే మనం పిన్ ఇచ్చేట అనమాట. ఆ పిన్ కొడితే కానీ వాళ్ళకి ఓపెన్ కాదు. వాళ్ళు దాన్ని ఏం రీసెట్ చేయలేరు, ఏమి చేయలేరు అనమాట దాన్ని. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సిమ్ బ్లాక్ చేయడం. ఎందుకంటే మన సిమ్ దాంట్లో ఉండడం వల్ల మన ఓటీపీస్, మన మెసేజ్లు ఏమైనా కానీ వాళ్ళు అనాథరైజ్డ్ యూజ్ చేస్తారు అనమాట. దీనివల్ల మనకి చాలా లాస్ అవుతుంది. అందుకని మనము మన సిమ్ నెట్వర్క్ వాళ్ళ కస్టమర్ కేర్ ఫోన్ చేసి మన ఫోన్ ఇలా వెళ్ళిందని చెప్పి డీటెయిల్స్ చెప్తే వాళ్ళు బ్లాక్ చేస్తారు. తర్వాత కావాల్సింటే మళ్ళీ అదే నెంబర్ మీరు తీసుకోవచ్చు అనమాట. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మీ పాస్వర్డ్లు అనమాట. మీ బ్యాంకింగ్వి, మీ సోషల్ మీడియావి, గూగుల్ అన్నిటికీ పాస్వర్డ్ చేంజ్ చేసేది అనమాట. చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అనేది అన్ఆథరైజ్డ్గా లాగిన్ చేయలేరు, యూజ్ చేయలేరు అనమాట. ఫోన్ లాస్ట్ అంటే మన యూపీఐ యాప్స్, మన దాంట్లో బ్యాకింగ్ ఉంటాయి. అంటే మనం ఏమున్నా వాళ్ళు ఈజీగా వాడేయగలుగుతారు. అందుకని మనం ఏం చేయాలంటే మన బ్యాంక్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మనం ఇలా చెప్పాలన్నమాట. మన ఫోన్ పోయింది, మా యూపీఐని, మా బ్యాంక్వి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకోకుండా బ్లాక్ చేయండి టెంపరీగా అని చెప్పి మనం రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట. వాళ్ళప్పుడు ఎనేబుల్ చేసి మనకి బ్యాంకింగ్ అనేది ఎనేబుల్ కాకుండా చేస్తారు. సిక్స్త్ స్టెప్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ అనమాట. పోలీస్ కంప్లైంట్ ఏమవుతుందంటే మన మొబైల్ అనేది ఈజీగా ట్రేస్ చేస్తారనమాట. దాంతో మనకి కావాల్సినవి వచ్చేసి ఐఎంఐ నెంబర్ కావాలి. ఒకవేళ బిల్లు ఉంటే కనుక, బిల్ ఇస్తే కనుక వాళ్ళు దాన్ని ట్రేస్ చేస్తారనమాట. సెవెంత్ స్టెప్ వచ్చేసి ఐఎంఐ నెంబర్ బ్లాక్ చేయడం. ఐఎంఐ నెంబర్ బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన సిమ్కి అనేది నెట్వర్క్ రాదనమాట. వాళ్ళు ఏం యూజ్ చేయరు. అంటే ఏ సిమ్ వేసినా కూడా దాంట్లో నెట్వర్క్ రాదు. అలాగే అది బ్లాక్లో ఉంటుంది అనమాట. దాన్ని ఏం యూజ్ చేయలేరు. దీన్ని ఎలా బ్లాక్ చేయాలంటే ఒకటి మనం పోలీసు వాళ్ళ హెల్ప్తో చేయొచ్చు అనమాట. సెకండ్ ఆన్లైన్లో CIER అనే వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఆ వెబ్సైట్లో మనం అనేది ఐఎంఐ నెంబర్ బ్లాక్ చేయొచ్చు. కానీ నేను సజెస్ట్ చేసి వచ్చేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి చేయడం మేలనమాట. ఫోన్ లాస్ట్ అయితే ప్యానిక్ అవ్వకండి. నేను చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయితే మీకు ఈజీగా ఫోన్ అనేది దొరుకుతుంది అనమాట. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్ సేఫ్టీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే అలర్ట్.